మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గణపతి, హౌ ఆర్ యూ? బాగున్నావా? ఫైన్. ఎంజాయ్ చేస్తున్నావా నీ ప్రెగ్నెన్సీని? చెప్పు, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా గణపతి. సమ్మర్ లో తాటి ముంజలు, మామిడికాయలు, వాటర్ మిలన్ తినొచ్చా మేడం? అందరూ అడిగేది, రెగ్యులర్గా అడిగేది, నువ్వు కూడా అడుగుతున్నావు. సో మామిడి పళ్ళు తినొచ్చా? సమ్మర్ వస్తుంది. ఫస్ట్ 3 నెలలు కొంచెం హెవీగా తింటే ఏంటంటే డైజెషన్ ఉండదు, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. కాబట్టి మ్యాంగోస్ ఫస్ట్ 3 నెలలు కొంచెం అవాయిడ్ చేసి 3 నెలల తర్వాత రోజుకు 2 లేదా 3 హ్యాపీగా తీసుకోవచ్చు. తాటి ముంజలు దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ బాగా తీసుకోవాలి సమ్మర్లో. కాబట్టి తాటి ముంజలు కూడా మంచి హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు, నువ్వు ఈజీగా డైజెస్ట్ అవుతుంది తాటి ముంజలు. కోకోనట్ వాటర్ కూడా 1 లేదా 2 బోండాలు తీసుకోవచ్చు, లీటర్లు కాకుండా. మేడం సబ్జా గింజలు, సబ్జా చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది దాంట్లో ఇంకా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. దానివల్ల సమ్మర్లో సబ్జా గింజలు చాలా, ప్రెగ్నెంట్గానే కాదు మామూలుగా జనరల్ వాళ్ళకు కూడా సబ్జా గింజలు చాలా మంచిది. ఇంకా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ సబ్జా వల్ల ఫైబర్ ఎక్కువ ఉండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది, నీకు డీహైడ్రేషన్ కాకుండా కూడా చూసుకుంటుంది. 1 or 2 స్పూన్స్ నైట్ నానబెట్టుకొని వాటర్లో, 1 లీటర్ వాటర్లో 1 లీటర్ పొద్దంతా నీకు కుదిరినప్పుడు. నీకు అలానే వాటర్ లాగా తాగాలనిపించకపోయినా కూడా ఫ్రూట్స్ జ్యూస్లో కలుపుకోవచ్చు, సలాడ్స్లో కలుపుకోవచ్చు సబ్జా గింజలు. సో లిక్విడ్స్ బాగా పోవాలి, 3 to 4 లీటర్స్ మినిమం తాగాలి. ఖచ్చితంగా 8 గ్లాసెస్. రాగి జావా ఇంకా చాలా మంచిది. కాల్షియం, మెగ్నీషియం ప్రెగ్నెన్సీలో చాలా అవసరం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బేబీకి బోన్స్ తయారవుతుంటాయి, కాల్షియం బాగా కావాలి, మెగ్నీషియం బాగా కావాలి. సో రాగి జావా, రాగులలో కాల్షియం, మెగ్నీషియం బాగుంటాయి. అవి బేబీకి మంచిది, నీకు మంచిది. నీ బొక్కలు గట్టిగా ఉంటే బేబీ బొక్కలు కూడా మంచిగా తయారవుతాయి. ఖచ్చితంగా ఇంకా సమ్మర్లో డిహైడ్రేట్ కాకుండా కూడా చూసుకుంటుంది కాబట్టి రోజు తీసుకోవచ్చు రాగి జావా కానీ, రాగులతో చేసిన ముద్దలు కానీ, రాగి రొట్టెలు కానీ. రాగులు అందరికీ మంచిదే. మేడం నాకు ఒక డౌట్, అంటే పాలు ఇప్పుడు చాలా కల్తీ వస్తుంది కదా, లైవ్ గా బర్రె దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటున్నాం. కానీ నేను పోయిన ప్రెగ్నెన్సీలో తీసుకున్నా. సో నాకు పాల వల్లనే నా బేబీ పైన ఎఫెక్ట్ పడ్డదని నాకు కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకంటే బర్రెలకు కూడా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బర్రెలకు ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల నీకు లాస్ట్ టైం తనకి కొంచెం మిస్క్యారేజ్ అయింది, దానికి తన డౌట్ అనమాట. సో అదొకటే అని అనుకోవద్దు, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి మిస్ అబార్షన్ అవ్వడానికి. సో పాలల్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా, అంటే మన జనాభా పెరిగిపోతుంది, ఆవులు బర్రెలు పెంచే వాళ్ళేమో తక్కువ ఉంటున్నారు, సో పాలేమో అవసరం ఎక్కువగా ఉంది. దానివల్ల మనము ఆక్సిటోసిన్స్ ఇంజెక్షన్స్ విపరీతంగా వాటికి ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. దానివల్ల కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఆ ఎఫెక్ట్ కన్నా కూడా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మనకి. కాల్షియం, మెగ్నీషియం, దాంట్లో ఉండేటటువంటి మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ పాలల్లో కావాల్సినవి మనకు దొరుకుతాయి. హార్మోనల్ సంబంధించిన ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి చాలా వెరీ మినిమల్ అండ్ నెగ్లిజిబుల్. వాటి వల్ల ప్రాణాంతకరమైనది కానీ, అబార్షన్స్ అయ్యేటట్టు కానీ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మినిమల్ చిన్న హార్మోనల్, అంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వడం అవ్వచ్చు, హెయిర్ ఫాల్ ఉండడం కావచ్చు, కొంచెం ఎర్లీ మెచ్యూరిటీ కావచ్చు, లేదంటే లేట్గా మెనోపాజ్ రావడం కానీ, ఎర్లీ మెనోపాజ్ రావడం కానీ, ఇలాంటి హార్మోనల్ చేంజెస్తో కూడిన కొన్ని చేంజెస్ మనకు కనబడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ మోతాదులో మిల్క్ ప్రొడక్షన్ చేసిన పాలు తాగితే. మన అదృష్టం ఏంటంటే ఊర్లలో న్యాచురల్గా ఏ ఇంజెక్షన్లు చేయకుండా ఆవు నుండి, బర్రె నుండి తీసిన పాలల్లో ఎలాంటి కల్తీ ఉండదు. అలా దొరికిన వాళ్ళు నిజంగా నా దృష్టిలో అదృష్టవంతులు. సో నీకు హ్యాపీగా అలా దొరికితే ప్రెగ్నెన్సీ టైం వరకు మామూలు వాళ్ళు తీసుకోవచ్చు. పాల వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తానికి అవాయిడ్ చేయొద్దు, తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం కేర్ఫుల్గా డైరెక్ట్ ఆవు నుండి, బర్రె నుండి పెట్టుకుతున్నారా, ఇంజెక్షన్స్ ఏమన్నా ఇస్తున్నారా అది కనుక్కొని హ్యాపీగా తీసుకో, భయపడకు. పాలు తీసుకోవడానికి భయపడకు. రోజు 2 గ్లాసెస్ పాలు కంపల్సరీ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. మిల్క్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, కొంచెం కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్తో పౌడర్ చేయించుకొని ఆ పౌడర్ మిల్క్లో వేసుకొని మార్నింగ్, ఈవినింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇంకా సమ్మర్లో ఏమైనా స్పెషల్గా ఇంకేమైనా సమ్మర్లో ఎక్కువగా హైడ్రేట్ చేసేవి లిక్విడ్స్. దాంతోపాటు మనం వాడే బట్టలు కూడా వదులుగా ఉండాలి, కాటన్ బట్టలు వేసుకోవాలి, టైట్గా లెగ్గిన్స్ వేసుకోవడం కానీ, ఇలా కాటన్ కానీ, సిల్క్ అలాంటివి ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకుంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ బ్లడ్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ చూడి వెజల్స్ అన్నీ ఎంత ఎంగాజ్డ్ ఉన్నాయి,
ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఎంగాజ్డ్ ఉంటాయి. దానివల్ల బ్లడ్ ఫ్లో ప్రతి ఆర్గాన్కి ఎక్కువ జరుగుతుంటుంది. నీ గర్భసంచికి నీ బిడ్డకే కాకుండా ప్రతి ఆర్గాన్కి గర్భంతో ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో ఎక్కువ జరుగుతుంది. దానివల్ల కొంచెం హీట్ ఎక్స్పోజ్ అయినా ఎక్కువ స్వెట్టింగ్ అయిపోవడము, లో బీపీ అయిపోవడము, స్వెట్టింగ్ ఎక్కువ రావడం వల్ల లో బీపీ అయిన వాళ్ళు సడన్గా పడిపోతారు, హీట్ స్ట్రోక్ ఈజీగా రావడం, ర్యాషెస్ రావడం, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో అబ్జర్వ్ చేస్తాం. అందువల్ల నువ్వు బయటికి సమ్మర్లో మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళడానికి ట్రై చేయొద్దు. వెళ్తే కంపల్సరీ వెళ్ళాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఆఫ్టర్నూన్ వెళ్ళాల్సి వస్తే గొడుగు వాడుకోవడం, సన్ స్క్రీన్స్ వాడడము, వేడి నుండి బయట నుండి ఇంట్లోకి రాగానే ఐస్ వాటర్తో కానీ టిప్పిడ్ స్పాంజింగ్ అంటే కాటన్ క్లాత్ని వాటర్లో ముంచి తుడుచుకోవడం కానీ, అలా బాడీని నార్మల్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోవాలి. హై టెంపరేచర్ చేసుకోవద్దు. లిక్విడ్స్ డైట్ పరంగా, సో నీ క్లోత్స్ పరంగా కేర్ తీసుకున్నావంటే నీ బేబీ నువ్వు హ్యాపీగా హెల్తీగా స్మూత్ డెలివరీ అయిపోతుంది. టెన్షన్ పడకూడదు, స్ట్రెస్ పడవద్దు, ఫస్ట్ రిలాక్స్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. Yes, congrats once again. థ్యాంక్ యూ మ్యామ్.